ఈరోజు వినపడుతుందా? వెయిట్ చేయాలా? యా, నార్మల్గా ఇవాళ భలే భలే మగాడివే ఆఖరి రోజు. అంటే అందరం ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాం, సినిమా అయిపోయిందని. అట్ ద సేమ్ టైం ఒక చిన్న బాధ కూడా ఉంది. అంటే ఇంత ఎంజాయ్ చేస్తూ ఇంత ఫాస్ట్గా చేసేసిన సినిమా అయిపోయిందే, మళ్ళీ మొత్తం టీం అందరం ఎప్పుడు కలుస్తామన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరినీ కలవడం జరిగింది. భలే భలే మగాడివే సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మన క్లాసిక్ సాంగ్ నుంచి ఆ టైటిల్ తీసుకున్నాం. బట్ సినిమా నార్మల్గా కొన్ని కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, ఒక కాన్సెప్ట్ మీద సినిమా తీస్తూ వెళ్ళిపోతుంటారు, ఒక డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ రెండు సపరేట్ జానర్లు. ఈ మామూలుగా మనం ఈ రెండు కలవటం మనం చూడం. అయితే ఒక కాన్సెప్ట్తో వచ్చి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా నవ్వించే ఫిల్మ్ భలే భలే మగాడివే. అంటే యాక్చువల్లీ ఒక కొత్త జానర్ అని చెప్పొచ్చు. అండ్ నాకు పర్సనల్గా పిల్ల జమీందార్ తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ నేను మళ్ళీ చేయలేదు. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం, లేదంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్కి వెళ్ళాను, జెండా పైకపిరాజ్ కానీ. సో కంప్లీట్గా ఫ్రేమ్ 1 నుంచి టిల్ ద ఎండ్ ఫ్రేమ్ కంప్లీట్గా నవ్వించే ఫిల్మ్ నేను చేయలేదు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడు షూటింగ్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అడుగుతుంటారు, సార్ ఒకటి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయండి సార్, పిల్ల జమీందార్ లాంటి ఫిల్మ్ ఒకటి కావాలి సార్ అని. అయితే దాని పిల్ల జమీందార్కి 2 times ఎంటర్టైన్మెంట్తో కంప్లీట్ ఫన్ని బేస్ చేసుకొని మారుతి గారు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చడం వల్ల, అండ్ ఒక మంచి అంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు కూడా కాదు, ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది మీకు ఆడియో రిలీజ్ రోజు థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు రివీల్ అయిపోతుంది మొత్తం. అండ్ ప్రస్తుతానికి అయితే మేము August 1st వీక్లో ఆడియో రిలీజ్ అనుకుంటున్నాం. అండ్ ఆగస్ట్లోనే సినిమా రిలీజ్ కూడా ఉంటుంది. అండ్ ఈ న్యూస్ బేసిక్గా మీ అందరితో షేర్ చేసుకోవడానికే ఈరోజు ప్రెస్ నోట్. మీరు కొత్త మారుతి గారిని చూస్తారు, అంతవరకు చెప్పగలను. ఆ తర్వాత మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి నాకు ఎలా ఉందో. అదే అంటే ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఒక కాన్సెప్ట్ ఫిల్మ్, పిల్ల జమీందార్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అయితే కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ కలిస్తే ఏంటంటే భలే భలే మగాడు. అంటే కంప్లీట్ నాన్ స్టాప్ నవ్వుతూనే ఉంటారు, బట్ సినిమా అంతా ఒక కాన్సెప్ట్ మీద వెళ్తుంటుంది. సో మీరు అంటే ఇన్ అవే కొత్త నానిని చూస్తారు, కొత్త మారుతి గారిని చూస్తారు, అంతా ఒక కొత్త సెటప్, అది బాగా కుదిరింది. అండ్ మామూలుగా సినిమాలు బోల్డెన్ చేస్తున్నప్పుడు కొన్ని డౌట్లు ఉంటాయి, కొన్ని ఎలా వస్తుందని ఒక టెన్షన్ ఉంటుంది, చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఫస్ట్ టైం షూటింగ్ చేస్తున్నంతసేపు బాగా ఎక్సైట్ అవుతూ బోల్డ్ అంత కాన్ఫిడెన్స్తో ఎప్పుడు సినిమాని ప్రేక్షకుల ముందు పెడతాం, ఎప్పుడు వాళ్ళకి సినిమా చూపిస్తాం అన్న ఒక ఎక్సైట్మెంట్తో సినిమా ఫినిష్ అయిపోయింది. సో చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఆఖరి రోజు మామూలుగా అయితే ఏ సినిమాకైనా సరే ఆఖరి రోజు చాలా అమ్మాయి అయిపోయింది అనుకుంటాం, అరే అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సినిమాకి. థ్యాంక్ యూ. Hi, అందరికీ నమస్కారం. నేను లావణ్య త్రిపాఠి and right now I'm on the set of Bhale Bhale Magadi Boy and I'm really happy to be a part of this movie. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ మూవీ and yeah, we're doing a mass song right now and I'm having a nice time with the whole team and this is one of the best team I've worked with, so having a great time and it's a hilarious comedy and I'm sure you all will like it. So yeah, please watch it. Huh? Sing a song. Sing a song. No, I don't want to kill people, please. Very bad voice. ఈ మూవీలో నేను కూచిపూడి dance teacher and in this movie I've tried a lot of dance forms and this character is a very sweet girl next to door and it's very close to my real character actually, because I also love dancing and everything. But in this movie I explored a lot of dance forms and everything and you'll see a lot of many shades of Lavanya Tripathi in this movie. So yeah, I hope you will like it as much as I liked working in it. So yeah, thank you. And Nani has been a great co-star and anyways I'm sure everyone knows that he's a fabulous actor and I learned a lot from him. He's very spontaneous and our scenes have come out really well. And also Maruti sir, and he's like a friend to me now. He calls me Tamudu and it's like we had so much of fun shooting for this movie. He always used to make everyone laugh and I laughed the most on his jokes because he's actually very funny. So and yeah, wish me all the luck and the whole team. Thank you. My name is Nizar Shafi. I'm the cinematographer of Bhale Bhale Magadi Boy. Actually, I really thank to Maruti sir because this is my first movie in Telugu. I already did 4 movies in Tamil. Last movie was Nahil Chakradai. And then almost the shooting is over. Today is the last day. We are enjoy a lot. And then I have to thanks to all assistant directors and whole team because the product will came very well.
sure you guys are like it the project. Thank you. ఈ మూవీలో 2 సాంగ్స్ చేస్తానండి. మొన్నే గోవా వెళ్ళి వచ్చి ఒక సాంగ్ చేశాను, చాలా బాగా వచ్చింది. అంటే నాని గారు ఎప్పుడు రెగ్యులర్గా చేసేది కాకుండా కొంచెం స్టైలిష్గా ట్రై చేసాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. మారుతి గారితో నాది ఇది 2వ సినిమా అండి. ప్రేమ కథ చిత్రం ఒకటి చేసాం, ఇది 2వ సినిమా. అంటే ఇప్పుడు చేసే సెట్ సాంగ్కి యాక్చువల్లీ ఫస్ట్ మాకు వేరే సాంగ్ వచ్చిందండి. అంటే ఆయన కాంప్రమైజ్ అవ్వాల, సాంగ్ లేదు ఇంకా బెటర్ ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ 2-3 డేస్ పోస్ట్ పోన్ చేసి సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంచి సాంగ్, టైటిల్ సాంగ్ అండి, చాలా బాగుంది. బాగా నాన్నగారు బాగా చేస్తున్నారు. మన హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా బాగా చేస్తుంది. మంచి సాంగ్ అయింది, మీరే చూసి చెప్తారు తర్వాత. థ్యాంక్ యూ. అల్లు అరవింద్ గారి సమర్పణలో GA2 అండ్ UV క్రియేషన్ కలిపి ఒక 2 పెద్ద సంస్థలు కలిపి ఒక నేను చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా తీశారు. మెయిన్ నాకు ఇప్పటివరకు ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ హీరోతో ఇంతవరకు వర్క్ చేయలేదు. 4 సినిమాల డైరెక్షన్ తర్వాత యాక్చువల్గా నాని గారితో ఈ సినిమా వర్క్ చేయడం జరుగుతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక నాని గారి గురించి యాక్చువల్గా అంతకుముందు విన్నాను. మామూలుగా ఆయన సినిమా అంటే చాలా ప్యాషను, అలాంటి వ్యక్తిది అంటే స్క్రిప్ట్లో పడితే బాగుంటుందని. నేను కథ బాగుంటే ఏ హీరో అయినా యాక్సెప్ట్ చేస్తారన్న ధైర్యంతో వెళ్ళి యాక్చువల్గా ఈ కథ కాన్సెప్ట్ చెప్పాను. ఎందుకంటే నాని గారిలో యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీస్లో కొంతమంది నాని దగ్గర నుంచి ఇది మిస్ అవుతున్నాం అని కొంతమంది అంటే ఇంట్లో వాళ్ళు కానీ ఇట్లా కొంత అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫన్ కానీ ఎమోషన్ కానీ అన్నీ అంటే ఒక న్యాచురల్గా ఒక ఆ సీన్ని పండించగల క్యాపబుల్ పర్సను, అలాంటి ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను నాని గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి మా ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అని కథ విని దీంట్లో నాని అయితే పక్కా యాప్టే బాగా చేస్తాడని నమ్మి ఈ సినిమా చేయడం జరిగింది. అది మార్చి 2 స్టార్ట్ చేసి కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా సినిమా షూటింగ్ పూర్తి చేసాం. మధ్యలో చిన్న గ్యాపులు తీసుకుని ఈరోజు ఈ సాంగ్తో ఈరోజు లాస్ట్ డే. సినిమా బాగా వచ్చింది అని జస్ట్ యాక్చువల్గా నేను ఇది ఏంటంటే మెయిన్ ఈ సాంగ్తో ఇవాళ లాస్ట్ అవుతుందన్నా సరే మాకేంటంటే తెలియకుండా అరే అప్పుడే సినిమా అయిపోయిందా అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఒక కంప్లీట్ ఫుల్ ప్లెజ్డ్ ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి టచ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండే ఓ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఎంటర్టైన్ చేస్తూ చేశాను. డెఫినెట్గా ప్రేమ కథా చిత్రం తర్వాత డబుల్ డోస్ 100% ఉంటుంది ఈ సినిమాకి. అందులో 1% కూడా తగ్గదు. అంటే కొంచెం మధ్యలో నేను అంటే నాట్ ఓన్లీ ఫన్, ఏదో కామెడీ సినిమా తీయాలి, నేనేదో కామెడీ షో చేశాను అట్లా అని సినిమా మాత్రం చేయలేదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్కి దానికి న్యాయం చేసాము. దానికి నాని గారు చాలా అంటే నిజంగా భలే భలే మగాడు అన్న టైటిల్కి పక్కా యాప్ట్ అయ్యే ఒక మంచి ఎనర్జెటిక్గా ఆయన చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ చాలా ఎసెట్. ఎందుకంటే బెంగళూరు డేస్ అంటే మలయాళంలో చాలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు ఆయన. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం నేను యాక్చువల్గా అలాంటి ఆయనతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా కొత్త మ్యూజిక్. అంటే ఈ సినిమాలో ఎందరో మహానుభావుల సాంగ్ రీమిక్స్ చేశాను. రీమిక్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, అది ఒక కొత్తగా చేసాం. బట్ చాలా మంచి ఫ్యూజన్ మ్యూజిక్లో బాగా ఇచ్చాడు. ఈరోజు మాస్ సాంగ్ తీసేది అంటే టైటిల్ రిలేటెడ్ సాంగ్. ఈ సాంగ్తో యాక్చువల్లీ ఈరోజు కంప్లీట్ అవుతుంది. అలాగే లావణ్య చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే అందాల రాక్షసి చూసిన తర్వాత ఆ అమ్మాయికి నిజంగా అంత న్యాచురల్గా అంత పెర్ఫామ్ చేసిందని దాని తర్వాత లక్కీగా చేయాలనుకున్నాను. వెళ్ళి క్యారెక్టర్ అది చెప్పిన తర్వాత డెఫినెట్గా చేస్తాను సార్ అంది. అట్లాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. మీరు అట్లాగే చూస్తారు. ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఆడియో ఫంక్షన్ చేసుకుని ఆగస్టులో ఈ సినిమా రిలీజ్కి ముందుకు వస్తాం. నా ప్రొడ్యూసర్స్ వంశీకి, వాసుకి, అరవింద్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఈ సినిమాని ఈరోజు నుంచి బాగా ప్రమోట్ చేసి మా అందరికీ ఒక మంచి ఒక బూస్టప్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు గీత ఆర్ట్స్లో ఇది 3వ సినిమా. అంటే పిల్ల నువ్వు లేని జీవితము, తర్వాత కొత్త జంట, తర్వాత ఈ భలే భలే మగాడి పోయి. అయితే ఈ సినిమా నాకు మారుతి గారు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కొత్త జంట కూడా నేనే చేశాను. సో గీత ఆర్ట్స్లో 3 సినిమాలు చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా పక్కా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో దానికి తగినట్టు కాన్సెప్ట్ బేస్ మీద
ఈ సెట్ వేయడం జరిగింది. సో ఈ టైటిల్ సాంగ్ దీని మీద ఒక మాస్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సెట్ చేశాను. సో అదేవిధంగా చిన్న చిన్న సెటప్స్లో ఇంకో సాంగ్ కూడా చేశాము, చాలా బాగా వచ్చింది. రెండోది కొత్త దాంట్లో కూడా మారుతి గారు నాకు అవకాశం ఇచ్చాడు. మారుతి నా క్లాస్మేట్ ఫ్రెండ్ అవ్వడం వల్ల కూడా నాకు ఒక అడ్వాంటేజ్గా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా బన్నీవాస్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అదే అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కంటిన్యూగా 3 సినిమాలు ఇదే బ్యానర్లో నేను చేయడం వల్ల నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను.